హలో గైస్! ఈ వీడియోలో మనం డుక్కీ కింగ్ అయిన పర్దీప్ నర్వాల్ యొక్క ప్రో కబడ్డీ లీగ్‌లో చేసిన రికార్డ్స్ అండ్ స్టాట్స్ తన జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను. మీరు చేసే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అది 16 ఫిబ్రవరి 1997 సంవత్సరం. రిందాన గ్రామం, సోనిపత్ జిల్లా, హర్యానా రాష్ట్రంలో పర్దీప్ నర్వాల్ జన్మించాడు. పర్దీప్ నర్వాల్‌కి చిన్ననాటి నుంచి కబడ్డీ అంటే ఇష్టం. తన 6 ఏళ్ల వయసులోనే తన ఊరి మైదానాల్లో తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కబడ్డీ ఆడటం మొదలుపెట్టాడు. జాతీయ స్థాయి యూత్ టోర్నమెంట్‌లో బాగా పేరు సంపాదించుకున్నాడు. పర్దీప్ నర్వాల్ 2015లో బెంగళూరు బుల్స్ తరపున ప్రో కబడ్డీలోకి డెబ్యూట్‌గా చేశాడు. మొదటి సీజన్‌లో అందరినీ అంతగా మెప్పించలేదు. ఆ తర్వాత పట్నా పైరేట్స్ తనను తీసుకుంది. అక్కడి నుంచి ఒక వెలుగు వెలిగాడు. తనేంటో నిరూపించుకున్నాడు. తన పేరు కబడ్డీలో మారుమోగింది. అక్కడి నుంచి పర్దీప్ నర్వాల్ పేరు కాస్త డుక్కీ మిషన్ తన పేరు ప్రేక్షకుల నుండి సొంతం చేసుకున్నాడు. ప్రో కబడ్డీ లీగ్‌లో తన రికార్డ్స్ తెలుసుకుందాం. పర్దీప్ నర్వాల్ 190 మ్యాచ్‌ల్లో 1801 రేట్ పాయింట్ చేసి చరిత్ర సృష్టించాడు. అలాగే సూపర్ 10లో 88 సాధించాడు. తనకి ఇంకో అరుదైన రికార్డు ఉంది. ఒక సింగిల్ మ్యాచ్‌లో 34 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించాడు. 3 సార్లు ప్రో కబడ్డీ లీగ్‌లో పట్నా పైరేట్స్‌కి కప్పు సాధించాడు. ఇక తన ఇంటర్నేషనల్ కెరీర్ చూస్తే 2019లో సౌత్ ఏషియన్స్ తరపున గేమ్‌లో ఆడి గోల్డ్ మెడల్ సాధించాడు. 2023 సంవత్సరంలో కబడ్డీ ఛాంపియన్‌షిప్ జట్టులో ఎంపిక అయ్యాడు. ఇక ప్రో కబడ్డీ లీగ్ విషయానికొస్తే 2021లో యూపీ యోధాస్ తనని 1.65 కోట్లకి కొనుగోలు చేసుకుంది. తన జీవిత సారాంశం ఎండ్ ఆఫ్ ఎరా 2025 జూన్ 3న ప్రో కబడ్డీ లీగ్‌కి తను రిటైర్మెంట్ ప్రకటించాడు. ఒక సాధారణమైన పల్లెటూరి కుర్రాడు ప్రపంచ వేదిక దాకా తను చేసిన ప్రయాణం చాలా గొప్పది. అతడి ఆటతో కబడ్డీకి ఒక కొత్త హైప్ వచ్చింది. ప్రో కబడ్డీ చరిత్రలో గోట్‌గా ఘనంగా గుర్తింపు పొందాడు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.